ఎవరండి గొప్ప వాళ్ళంటారా? లక్షలు కోట్లు బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నవాడు కాదండి. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న వాని కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవ్వరు లేడు, ఉండడు. ఒక మాట అంటాడు, మీ ఆస్తి మీ సంపాదన అంతా ఇచ్చి దేన్ని సంపాదించుకోమన్నాడు? జ్ఞానమును సంపాదించుకో. ఏ జ్ఞానం? ఎంబీబీఎస్ ఇవి కాదు, ఇంజనీరింగ్ ఇవి కాదు, వాటికి అంతా ఇవ్వాల్సిన పని లేదు. మరి ఏదయ్యా అంటే ఈ లోకాలను కలగజేసిన జ్ఞానం, ఈ సృష్టిని కలగజేసిన జ్ఞానం. ఈ లోకాలను ఈ సృష్టిని కలగజేసిన జ్ఞానం ఏంటంటే అది మన చేతుల్లో ఉన్న వాక్యం. అదే కదా హెబ్రీ పత్రిక 11:3 అంటాడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు. అంటే ఈ ప్రపంచాలు దేని వలన ఏర్పడ్డాయి? వాక్యం వలన ఏర్పడ్డాయి. వాక్యం వలన ఏర్పడిన బంగారం గొప్పదనుకున్నావు, దాన్ని కలగజేసిన వాక్యం ఇంకెంత గొప్పది. వాక్యం వలన కలిగిన ఈ సృష్టి గొప్పదనుకుంటున్నావు, ఇంత గొప్పదైన సృష్టిని కలిగించిన దేవుని మాట అదెంత గొప్పది. నీకు దేవుని వాక్యము, దేవుని మాట గొప్పతనం నీకు అర్థమైపోతే దేవుని పాదాల మీద పడిపోతావు, వాక్యాన్ని కళ్ళకద్దుకుంటావు, గుండెల్లో పెట్టుకుంటావు. వాక్యం అనగానే పరుగులు తీస్తావు. వాక్యాన్ని ఖచ్చితంగా చదవందే ఆ రోజు మనం ముగించలేము.